బ్లాగింగ్ ఎందుకు మొదలెట్టావు అసలు? అంటే వాంటెడ్‌గా ఏం స్టార్ట్ చేయలేదు. స్టార్టింగ్‌లో వచ్చేసి నేను రీల్స్ చేస్తూ ఉంటాను పర్సనల్‌గా. ఫస్ట్ టైం చార్మినార్ వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? యాక్చువల్‌గా నాకైతే చాలా మంచి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఎప్పుడో పాతకాలంది కదా ఇది. సో నేను ఇది చూడగలిగాను అనేసి హ్యాపీగా అనిపిస్తుంది. కాజుతో ఈ రాజా విత్ చార్మినార్ కా రాజా. इसमें पीस है। చికెన్ బిర్యానీ తినేటప్పుడు పీస్ లేకపోతే ఎలా? అది మాత్రం ముఖ్యం కదా బిగులు. అంతే. సో హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందా, గుంటూరు బిర్యానీ బాగుంటుందా? ఓహ్! అది ఎలా చెప్పాలి? ఎస్, అందుకే కదా డిఫికల్ట్ టాస్క్. హాయ్, హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా గుడ్ గుడ్. అసలు ఏంటి ఇంటర్వ్యూ అని చెప్పి ఇక్కడ పిలుచుకొని వచ్చారు? అంటే ఏం లేదు, గుంటూరులో ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. ఫుడ్ బ్లాగ్స్ అని అన్ని బ్లాగింగ్స్ అన్ని అక్కడే జరుగుతాయి కదా. సో నాకైతే మీ హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేస్తూ నా గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓ, వెళ్దామా? వెళ్దామా? యా. చలో. చార్మినార్ చార్మినార్ అన్నావు కదా, తీసుకొని వచ్చాను. ఇంకా పద ఈ జనాల్లో చూద్దామా? పద. వెళ్దాం. చార్మినార్ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? వచ్చాను, ఒక 4-5 టైమ్స్ వచ్చి ఉంటాను నేనైతే. ఓకే. కానీ చార్మినార్ గురించి అంత ఫ్లూయెంట్ గా నాకు తెలీదు. అంటే నేను హైదరాబాద్ లో ఉన్నా కానీ నాకు కూడా చార్మినార్ గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసు. అవునా? బట్ ఫేమస్ కదా. యా. అయితే చార్మినార్ దగ్గరికి వెళ్దాం. కానీ రంజాన్ డేస్ లలో నైట్ పూట బజార్ ఉంటుంది చార్మినార్ దగ్గర, సూపర్ ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా వచ్చావా? నేను రాలేదు, బట్ విన్నాను చాలా బాగుంటుంది రంజాన్ ఫెస్టివల్ టైంలో అనేసి విన్నాను. అండ్ వెడ్డింగ్ సీజన్స్ కూడా చాలా మంది ఇక్కడ నుంచే షాప్ చేస్తారు కదా. మా ఆంధ్ర వాళ్ళు కానీ అండ్ తెలంగాణ సైడ్ కానీ ఎక్కడి నుంచి అయినా ఇక్కడ నుంచే కొంతమంది షాపింగ్ చేస్తారు. చార్మినార్ దగ్గరికి వచ్చాం కాబట్టి, సో ఫస్ట్ టైం చార్మినార్ వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? యాక్చువల్గా నాకైతే చాలా మంచి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఎప్పుడో పాతకాలంది కదా ఇది. సో నేను ఇది చూడగలిగాను అనేసి హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. అండ్ ద మెమరబుల్ ట్రిప్ అంటే ఈ లైఫ్లో ఏది అనిపించింది హైదరాబాద్కి వచ్చాం? బేసిక్గా హైదరాబాద్ అంటే నేను ఎక్కువ టైమ్స్ ఏం రాలేదు, ఒక 3 or 4 టైమ్స్ వచ్చి ఉంటాను. చిన్నప్పుడైతే ఎప్పుడు రాలేదు. రీసెంట్గా ఈ మధ్య ఏదైనా షూట్స్ పని మీద అలా ఎలా వస్తుంటాం కదా, చూస్తుంటాము. ఓకే. అండ్ ఇంకా కొన్ని వేడివేడిగా క్వశ్చన్స్ అడిగే టైంలో, సో ఈ లోపల వేడివేడిగా చాయ్ తాగుతూ ఆ క్వశ్చన్స్ అడిగేస్తాం. ఓకేనా? సో చాయ్ తీసుకొని వచ్చే లోపల ఎవడో బెలూన్ అంటగట్టేసిపోయినట్టుంది. 15 రూపీస్ 15 రూపీస్ అంటున్నా? బేరం ఆడాను. బేరం ఆడావా? ఎంత చెప్పాడు? 30 రూపీస్ చెప్పాడు. 20 అన్నాడు. లేదు నేను 15 ఇస్తానని చెప్పాను. ఇట్ట తయారయ్యారే మీరంతా. అలా ఏం కాదు, అమ్మాయిలు అనిపించుకున్నారు. యా, యాక్చువల్గా బార్గెనింగ్ చేసుకోవాలి. అండ్ హైదరాబాద్ చార్మినార్ దగ్గరికి వచ్చామంటే ఖచ్చితంగా నిమ్రా చాయ్ మాత్రం పక్కా తాగాలంట. బాగుంది టేస్ట్. ఈ నిమ్రా కెఫ్ అనేది ఫేమసా? యా, చార్మినార్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి సో దిస్ ఈస్ అన్ ఫేమస్. బాగుంది చాయ్ కూడా. ఇంతకు మరి బ్లాగింగ్ ఎందుకు మొదలెట్టావు అసలు? అంటే వాంటెడ్గా ఏం స్టార్ట్ చేయలేదు. స్టార్టింగ్లో వచ్చేసి నేను రీల్స్ చేస్తూ ఉంటాను పర్సనల్ రీల్స్ చేస్తుంటాను. అలా ఫాలోవర్స్ వచ్చారు. దాని తర్వాత మనకి ఆఫర్స్ వచ్చాయి. దాని తర్వాత నాకు కూడా నచ్చింది, వీడియోస్ చేయాలి, ఇంకా ప్యాషనేట్గా ఉండాలి, దీంట్లో ప్రొఫెషనల్గా ఉండాలి. ఫస్ట్ చేసిన ప్రమోషన్ ఏంటి? టమాటోస్ రెస్టారెంట్ అని గుంటూరులో, టమాటోస్ రెస్టారెంట్. ఓకే. అక్కడ చాలా బాగుంటుంది ఫుడ్. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఆపర్చునిటీ ఇచ్చింది కూడా ఆ రెస్టారెంట్ వాళ్ళే. అంటే ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఇప్పటికి గుర్తే ఉంటుంది కదా? ఎంత? యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది
1500 రూపీస్ నాకు గుర్తులేదు సరిగా. సో ఆ రేంజ్లోనే నేను తీసుకున్నాను. అసలు ఫస్ట్ టైం ప్రమోషన్ అడిగేటప్పుడు ఇంతకు నన్నే అడుగుతున్నారా అని చెప్పేసి అనుకున్నా ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఓ నన్నే అడుగుతున్నారా, అసలు ఏంటి నన్ను ప్రమోషన్ అడుగుతున్నారు, సూపర్ కదా అనిపించింది. ఓకే. దాని తర్వాత చిన్న చిన్నగా మల్టిపుల్ బ్రాండ్స్ చేయడం, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ చేసాము. చాలా బ్రాండ్స్ చేసాము మేము ప్రమోషన్స్, చాలా చేశాను. అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అప్రాక్సిమేట్గా ఇప్పటి వరకు ఎన్ని బ్రాండ్ ప్రమోషన్ చేసి ఉంటాం? మోర్ దెన్ ఒక 150-200 బ్రాండ్స్ చేసి ఉంటాం. 150-200? ఎగ్జాక్ట్లీ. సూపర్. అసలు నువ్వు హైయెస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అది కూడా ఉండాలి కదా. హైయెస్ట్ అంటే అరౌండ్ 25,000 చార్జ్ చేశాను. 25,000 కొంచెం అంటే డిపెండ్స్ ఆన్ సిటీ అండ్ కంటెంట్ అనమాట. సో నేను వెళ్ళే సిటీని బట్టి ఆ బ్రాండ్ని బేస్ చేసుకొని మనం చార్జ్ చేస్తాం. కాజు హనీ, కాజు హనీ, కాజు హనీ, గుంటూరు కాజు, గుంటూరు హనీ, ఇట్లా డిఫరెంట్ పేర్లతో కూడా ఉన్నాయి కదా. ఇంతకు ఇలా డిఫరెంట్ పేర్లతో పెట్టుకోవాలని, కాజు హనీ అని పెట్టుకోవాలని అని ఎలా వచ్చింది ఐడియా? అసలు పేరు ఇంకోటి ఉంటుంది కదా. యాక్చువల్గా మేము వచ్చేసి ముస్లిమ్స్, నా నేమ్ వచ్చేసి ఖాజాబీ అనమాట. ఫుల్ దాంట్లో కాజు అని పిలుస్తారు ఇంట్లో. హనీ అనేది నిక్ నేమ్ అనమాట, ఫ్రెండ్స్ బయట రిలేటివ్స్ అలా పిలుస్తారు. సో స్టార్టింగ్లో మేము దీన్ని కాజు హనీ ఎస్కే అనేది నేను స్టార్ట్ చేశాను నా బ్రాండ్ని. అలా అలా ఇప్పుడు ఇలా అయిపోయింది. నా నేమ్ మీద ఇంత పెద్ద బ్రాండ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్లు? నాకైతే 89,000 ఉంది. మరి యూట్యూబ్లో ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకు? అందరూ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో రెండు ప్యారల్ గా స్టార్ట్ చేస్తారు. అవుననుకోండి, బట్ నాకైతే ఇన్స్టాగ్రామ్ అనేది బాగా క్లిక్ అయింది. ఇన్స్టాగ్రామ్లోనే మాకు టైం సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ మాకు టైం లేదు. ఇప్పుడున్న టీంని అయితే ఇన్స్టాగ్రామ్లోనే రీల్స్కి వాటికి సెలబ్రేట్ చేస్తాం. టీం అంటున్నావు కదా, ఎంతమంది టీమ్, అసలు ఎంతమంది వర్క్ చేస్తున్నారు? అంటే ఎక్కువ మంది ఏం లేరు, ఒక 2-3 మెంబర్స్ ఉంటారు. 2-3 మెంబర్స్ అనేది మన దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. వీడియోస్ టేకింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్ అవన్నీ నేను చేయించుకుంటాను దగ్గర నుండి. గుంటూరులో ఎవ్రీ రెస్టారెంట్, ఎవ్రీ కార్నర్ మొత్తం అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ ఇంకా కొన్ని రెస్టారెంట్స్ చేయాల్సినవి ఉన్నాయి. అంటే కొత్త రెస్టారెంట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ప్రమోషన్ అటు చేయించుకోండి అప్ప, స్పెషల్గా చెప్తుంది. యాక్చువల్గా పాపం వాళ్ళందరూ అడుగుతూనే ఉంటారు, మనకి టైం ఉండట్లేదు మెయిన్. సో ఎక్కువ బ్రాండ్స్ రావడం వల్ల సెలెక్టెడ్గా చేసుకుంటున్నాము. అందరినీ కవర్ చేస్తున్నాము ఆల్మోస్ట్. ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు కదా, సో డిసప్పాయింట్ చేయకుండా అందరితో అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. బాగుంది. ఇంతకు ఫుడ్ బ్లాగింగ్ కానీ లేకపోతే బ్లాగింగ్ కానీ కొన్ని రోజుల వరకు ఓకే, కాకపోతే ఒక సీరియస్ కెరియర్గా చూసుకోవాలని అంటే నువ్వేం చూసుకుంటావు? నాకైతే బిజినెస్ ఇష్టం అబ్బా. మరి ఈ సైడ్ ఎందుకు వచ్చావు? ఈ సైడ్ రావాలి, నేను రాలేదు, మా గుంటూరు వాళ్ళు తెచ్చారు. సో నేను రీసెంట్గా ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను, హనీ కలెక్షన్స్. ఏది? శారీస్ అన్నమాట, అలాంటిదే. శారీస్ది స్టార్ట్ చేసాము. రెస్పాన్స్ అయితే అదిరిపోయింది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా గుంటూరు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఏంటో ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చేసే బ్లాగర్స్ కానీ ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ శారీ బిజినెస్, క్లాతింగ్ బిజినెస్ ఎందుకు వెళ్తున్నారు? అలా ఏం లేదు, ఎవరి ప్యాషన్ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకు క్లాతింగ్లో ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్గా ఫుడ్ అనుకున్నాము, ఫుడ్ అయితే నేనే ఉండాలి అక్కడ. సో కిచెన్ దగ్గర నుంచి మొత్తం క్లయింట్స్ దగ్గర నుంచి కస్టమర్స్ వచ్చేదాకా నేను అన్నీ చూసుకోవాలి. మనకి ప్రెజెంట్ అంత టైం లేదు కదా, సో నేనేం చేస్తున్నానంటే క్లాతింగ్లోకి వచ్చాను. క్లాతింగ్ ఏంటంటే ప్యాషన్ నాకు. బేసిక్గా నేనే ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను కదా బయట. మంత్లీ ఎన్ని ప్రమోషన్స్ అవుతాయి? ఒక 15 to around 20-25 అవుతాయి. 15 to 20. మొత్తం మంత్ మొత్తం బిజీనే, అసలు ఖాళీ మాత్రం ఉండదు. ఈవెన్ మేము ట్రిప్స్కి కూడా వెళ్ళడానికి కూడా మాకు సోర్స్ ఉండట్లేదు, ప్లాన్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నాం, ఎక్కడ క్లయింట్ వర్క్ ఆగిపోతుంది అనేసి. కాజుతో ఈ రాజా, చార్మినార్ రాజా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఓకే, అయితే చాయ్ ఎలా ఉంది? చాలా బాగుంది, మీరు చెప్పిన దానికంటే కూడా బాగుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దామా? హైదరాబాద్ వచ్చామంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి నీకు? చార్మినార్. తర్వాత ఫుడ్లో ఏం గుర్తొస్తుంది?
మనకి షాదాబ్ బిర్యానీస్లో చాలా ఫేమస్ కదా. అందుకే షాదాబ్కి తీసుకొని వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలనుకునేది మాత్రం ఖచ్చితంగా బిర్యానీ కాబట్టి. అయినా నువ్వు ఫుడ్ బ్లాగర్వి, ఫుడ్ అంటే అసలు ఇష్టంగా తింటావు కదా. నేను అందరి దగ్గర విన్నది ఏంటంటే షాదాబ్లో రెస్టారెంట్ ఫుడ్ బాగుంటుందని విన్నాను. నువ్వు 4-5 టైమ్స్ చార్మినార్ దగ్గరికి వచ్చావు. చేశాను, 2 times చేశాను. మోస్ట్లీ నాకు తెలిసి 3rd time ఆఫ్టర్ లాంగ్ టైమా? అంతే. సో లాంగ్ టైం ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి తినాలనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఏం ఆర్డర్ చేసుకున్నాం మనం? ఆల్రెడీ ఆర్డర్ చేసావు కదా. ఓకే. అండ్ ఇంకోటి ఏం తెలుసా, చార్మినార్ దగ్గర ఎప్పుడైనా రావాలనుకుంటే బైక్స్ లో వస్తే ఓకే, కానీ కార్లో వచ్చిన వాళ్ళకు ఓకే అప్పటిదప్పుడు తాండ్రేనే. బికాస్ ట్రాఫిక్ అలా ఉంటుంది కాబట్టి చాలా కష్టం కదా. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ రావాలంటే మోస్ట్లీ 30 minutes 20 minutes ఈజీగా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. యా, ఇంతలోకి ఫుడ్ కూడా వచ్చేసింది. yes. షాదాబ్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ కూడా వచ్చేసింది. లేట్ చేయకుండా తిందాం. ఓకే. లస్సీ కూడా ఏంటంటే అంతా తిన్న తర్వాత లాస్ట్లో ఒక చిన్న డెసర్ట్ తగిలిస్తే సూపర్ ఉంటుంది కదా. అందుకే ఫస్ట్ ఏది ట్రై చేద్దామో చెప్పు. ఫేవరెట్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, ఓకే, కమాన్. చికెన్ బిర్యానీ తినేటప్పుడు పీస్ లేకపోతే ఎలా, అది మాత్రం ముఖ్యం కదా బిగులు. అంతే. నాకు ఇవన్నీ బాగానే చెప్తున్నావు, కానీ హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందా, గుంటూరు బిర్యానీ బాగుంటుందా? ఓ, అది ఎలా చెప్పాలి? అందుకే కదా డిఫికల్ట్ టాస్క్. అంటే ఇది టఫ్ టాస్కే. మీరు అడిగిన క్వశ్చన్ అయితే చాలా టాస్కీగా ఉంది. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ టైప్స్ ఉంటాయి, అక్కడిదక్కడే ఇక్కడిక్కడే. ఓకే. ఇప్పుడు మా గుంటూరు కూడా వచ్చేసింది హైదరాబాదీ స్టైల్. అవునా? ఇక్కడ ఆంధ్ర స్టైల్ ఎలా ఉంటాయో అక్కడ కూడా ముస్లిం అలాగే తెలంగాణవి. ఇన్ని ఫుడ్ బ్లాగ్స్ చేసావు, ఏది ఇష్టమో? సో హైదరాబాద్ బిర్యానీనా లేకపోతే ఇదే అని మాత్రం చెప్పు. అన్నీ ఓకే, అన్ని చోట్ల బాగుంటుంది. కాకపోతే స్పెసిఫిక్గా కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అందులో మన ఫేవరెట్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. కావాలి, చాలా బాగుంటుంది ఇక్కడ వీళ్ళ దగ్గర, ఇది స్పెషల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ప్రమోషన్స్ చేసేటప్పుడు ఓకే, సో అనుకున్నంత రీచ్ రాలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఏదైనా నెగిటివ్ వెళ్ళడం కానీ ఏమైనా ఎప్పుడైనా జరిగిందా? మన పేజ్లోనా? అంటే ఎట్లా క్లయింట్ త్రూనా? క్లయింట్ త్రూ అయినా కానీ ఏదైనా అట్లాంటివి వచ్చాయి ఎప్పుడైనా? వస్తాయి, ఎందుకు రావు? చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే మోస్ట్లీ మా పేజ్లో అన్నీ రీచ్ అవుతాయి, అన్నీ బాగుంటాయి. కొన్ని ఏదో ఒకటి మేము చేసిన 10+ ప్రమోషన్స్లో 1 or 2 అనేది కామన్ కదా, కొన్ని రీచ్ అవుట్ అవ్వలేదు. అంటే డిపెండ్స్ ఆన్ కంటెంట్. ఓకే, అంతే, కాంటెంట్ని బట్టి మనం ఇవ్వగలం. ఓకే. మరి అలాంటి టైంలో వాళ్ళని ఎలా డీల్ చేస్తారు? ఎందుకంటే కొంతమంది అందరూ ఒకేలా ఉంటారు. అరే మేము ఇంత ఇచ్చాము, ఇంత కాలేదు అని చెప్పేసి అంటారు కదా. అందుకే కదా, దట్స్ వై మేము ప్రతి క్లయింట్కి ఏం చెప్తామంటే, నా పేజ్లో వీడియో రావాలి అంటే నేను అందరికీ ఒకటే చెప్తా క్లయింట్స్కి, ఆఫర్స్ కావాలి. ఏదైనా డిఫరెంట్ యూనిక్గా ప్లాన్ చేయండి. ఆఫర్ ఉంటేనే మన వీడియో రీచ్ అవుట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఆఫర్స్ ప్రొవైడ్ చేయండి, డెఫినెట్గా వీడియో అనేది నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుందని చెప్తాను. మోస్ట్లీ నా మాట వింటారు, మా క్లయింట్స్ అందరూ నా మాట వింటారు. చూసారా, మంచి స్ట్రాటజీ అనిపించుకుంటుంది. ఇప్పటివరకు ప్రమోషన్ చేయించుకున్న వాళ్ళందరూ మళ్ళీ నేను వాళ్ళ కోసం అందరి గురించి చెప్తుంది. అందుకే బిజినెస్ ఉమెన్స్ అంతే, డేంజర్స్ ఏం కాదు. ఓకే, మాస్టర్ మైండ్స్. అది కూడా కాదు, ఇంటెలిజెంట్ ఫెలోస్. ఇంటెలిజెంట్ ఫెలోస్. ఓకే. టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. మరి ఇన్ని ఫుడ్ బ్లాగ్స్, రీల్స్ అన్నీ చేస్తుంటావు కదా, ఎవరైనా ఫాలోవర్ వచ్చి నీకు గిఫ్ట్లు ఇచ్చింది కానీ, ప్రపోజ్ చేసింది కానీ? ప్రపోజల్స్ అంటే అదేం లేదు. ఫాలోవర్స్ చాలా మంది వస్తారు, నన్ను కలవడానికి వస్తారు. అమ్మాయిలు అన్నాక ఖచ్చితంగా ఒక్క ఫాలోవర్ అన్నా కానీ ఆరాధించకుండా, ప్రపోజ్ చేయకుండా ఎవడు ఉండడు. అబ్బాయిల నేచర్ అలాంటిది. అంటే ప్రపోజల్స్ రాలేదు కానీ ప్రపోజల్ లాంటివి వస్తాయి. అలాంటివి అంటే ప్రపోజల్స్ లాంటివి అంటే క్రష్ టైప్.
ట్రస్టెడ్. అంతే, డైరెక్ట్గా ప్రపోజ్ చేయరనమాట మా ఫాలోవర్స్. ఒక్కరు కూడా డైరెక్ట్ ప్రపోజ్ చేయలేదంటప్ప. ప్రపోజ్ చేయమంటుంది. ఏ అలా ఏం కాదు. అవునా? ఓకే. ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది. ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో అయినా కానీ అరే ఈ ఫుడ్ బ్లాగింగ్ వద్దు, లేకపోతే ఈ ప్రమోషన్స్ వద్దురా బాయ్, నా వల్ల కాదురా బాయ్, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే బాగుండు అని చెప్పేసి అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? సందర్భమా అంటే మేము కొన్ని టైమ్స్లో అవుట్ ఆఫ్ వెళ్తుంటాం కదా, ఆ జర్నీకి అక్కడున్న క్లయింట్స్ రిసీవింగ్ సరిగా లేదనుకోండి, అప్పుడు కూడా మాకు అనిపిస్తుంది. బట్ గివప్ అయితే ఇవ్వలేము. వియర్డెస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? అంత సిచ్యువేషన్ ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. వెల్ అండ్ గుడ్, అంతా బాగుంది ఇప్పుడు ప్రెసెంట్. నువ్వు నాతో నిజం చెప్తున్నావు అనుకోవచ్చా? ఆబ్వియస్లీ నిజమే చెప్తాను నమ్మాలి, తప్పదు కదా. అమ్మాయిలు చెప్తే నమ్మాలి. మా అబ్బాయిలు నమ్మే ఎందుకు నవ్వావు? నువ్వెందుకు నవ్వావు? మీ అబ్బాయిలు అన్నారు కదా, అందుకే నవ్వచ్చు. అంటే నువ్వేం చదువుకున్నావు? ఎంబీఏ. ఎంబీఏ చదివా? ఎంబీఏ చదివిన తర్వాత స్పెషలైజేషన్ హెచ్ఆర్. జాబ్ ఏమైనా చేసావా? చేసా. అంటే నేను చదువుకుంటూనే ఎంబీఏ సెకండ్ ఇయర్ అప్పుడు ఒక 9 months ఆర్ఎల్స్ 10 months చేశాను. ఒక ఫిట్నెస్ కౌన్సిలర్గా చేశాను స్టార్టింగ్. అదే నాది లాస్ట్ అదే జాబ్. ఇప్పటివరకు ఏ జాబ్ లేదు ప్రజెంట్. అంటే నేను ఒక జిమ్లో చేశాను పార్ట్ టైమ్గా. కాలేజ్కి వెళ్తూ ఆఫ్టర్నూన్ నుంచి జిమ్కి వెళ్ళి అక్కడ ఫిట్నెస్ కౌన్సిలర్గా వర్క్ చేశాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది క్యూట్ అండ్ స్మాల్ చిన్న ఫ్యామిలీ. డాడీ, మమ్మీ, నేను, అన్నయ్య ఉంటాము. ప్రజెంట్ అయితే డాడీ లేరు. మరి మదర్ ఎలా ఫీల్ అవుతుంది నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా? యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉన్నారు మా మమ్మీ అయితే. ఫస్ట్లో అసలు వద్దన్నారు, సపోర్ట్ చేయలేదు. నేను ఇంకా మొత్తం నేర్పిస్తూ వచ్చాను మమ్మీకి, అన్ని అర్థమయ్యేలాగా చెప్పాను అనమాట. సో ఇండిపెండెంట్ ఉమెన్గా చూడాలని మమ్మీకి కూడా ఓకే అనిపించింది. సో నన్ను ఎవరైతే బ్యాక్ స్టెప్ వేయమని ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. అందరు సపోర్ట్ చేశారు నన్ను. మా అన్నయ్య, మా మమ్మీ బాగా సపోర్ట్ చేస్తారు. సో యాజ్ ఏ గర్ల్గా బయటికి వచ్చి ఏదైనా వర్క్ చేయాలి అంటే వాళ్ళ సపోర్ట్ లేని ఎవరు ఏ ఆడపిల్ల చేయలేరు. అవును, అది కరెక్టే. అమ్మాయిలకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది కాకుండా ఈ ఫీల్డ్ వెళ్ళాలి అని. అవును, అందులో మాలో అయితే ఇంకా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఈ సిచ్యువేషన్లో కూడా నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారంటే గ్రేట్. సరే, నిన్ను చూసి ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, నేమ్స్ ఎందుకే కానీ ఉన్నారు. మరి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటో? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ అంటే డైలీ తింటూ ఉండాలా? అలా ఏం కాదు. మరి కన్సిస్టెన్సీ అంటే టైం మేనేజ్మెంట్ ఉండాలి. టైం మేనేజ్మెంట్ ఫస్ట్. అంటే పొద్దున్నే నిద్రలేగాలి, అలా కాదు. టైం పడుకోవాలి, అలా కాదు. టైంకి తినాలి, టైంకి లెగవాలి కాదు. టైంకి లెగవాలి అనేది ఫస్ట్ పాయింట్ అనుకోండి. మేము ఫస్ట్లో హార్డ్ వర్క్ చాలా చేసాం. నైట్స్ మనకి మిడ్నైట్ 2 o'clock వరకు వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. నేను అంత స్ట్రగుల్ అయ్యాను కాబట్టి, ఎంత హార్డ్ వర్క్ నా బ్యాక్ ఎండ్ ఉంది కాబట్టి నేను కొంచెం ఈ స్టేజ్కి రాగలుగుతున్నాను. ఇంకా రావాలి, ఇంకా మధ్యలోనే ఉంది. సో ఎవరైనా బ్లాగ్ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళకి మెయిన్ టైం మేనేజ్మెంట్ ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. అరే 1-2 చేసాం, మన వల్ల కావట్లేదు అనుకోవద్దు. సో ఎవరైనా కానీ వర్క్ స్టార్ట్ చేశారు అంటే అది ప్యాషనెట్గా చేయండి, ఇష్టంతో చేయండి. ఇష్టంతో చేస్తే చాలా బాగా నచ్చుతుంది. నీతో మాట్లాడుతూ నేను కూడా గట్టిగా తింటున్నా. డైట్ లేదు, ఏం లేదు. నా ట్రైనర్ చూసిన అంటే నన్ను వేసుకుంటాడు. అవునా? పర్లేదు, ఒక్కరోజే కదా తినిచ్చేయండి. నేను చూసేటప్పుడు కడుపు నిండిపోయింది కాబట్టి ఇది పట్టట్లేదు. సరే, మరి బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఇలా డిఫరెంట్ బిర్యానీస్ ఉన్నాయి కదా, అందులో ఏ బిర్యానీ అంటే బాగా ఇష్టం? నాకు యాక్చువల్లీ చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మటన్ నేను పెద్దగా లైక్ చేయను.
దానివల్ల మటన్ కూడా ఇష్టమే, కాకపోతే ఈ మధ్య తినట్లేదు. ఓకే. ప్రాన్స్ ఇష్టం ఎక్కువ. చికెన్ అండ్ ప్రాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అంతే. మరి ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సినిమా వాళ్ళు ఎవరో ఒకరు చూసి గుంటూరు వస్తున్నారంటే ఖచ్చితంగా మా సినిమాని ప్రమోట్ చేయండి అని చెప్పేసి అని అడుగుతుంటారు కదా. అవునవును, అడుగుతా. అలా ఏదైనా ప్రమోట్ చేసినా? చేస్తాను కదా. ఏది? రీసెంట్గా చెప్పనా ఏ సినిమా? ఏ సినిమా అంటే ఏ సినిమా గుర్తు రావట్లేదు, ఆ. గుర్తించుకో వచ్చేస్తుంది. లేదు కిరణ్ అబ్బవరంది రీసెంట్గా ఒక కేరామ్. మూవీ కేరామ్, దానికి చేసాం. ఇంకా లాస్ట్ టైం సమంత గారు వచ్చారు గుంటూరుకి. వాళ్ళ మూవీ నేమ్ వచ్చేసరికి సమంత మూవీ నేమ్ ఏంటి వచ్చింది, మర్చిపోయావా? నీకు మెమరీ ఎక్కువ అనుకుంటా. శుభం మూవీ. శుభం మూవీకి వెళ్ళాం. అలా వస్తాయి, ర్యాండమ్ గా వస్తూనే ఉంటాయి. ఓకే. మరి గుంటూరు ఫుడ్ గురించి ఏం చెప్తావు? గుంటూరులో ఫేమస్ ఏంటో ఒక 5 చెప్పు. ఫాస్ట్. ఫుడ్ ఫుడ్ ఉంది అంటే రెస్టారెంట్ నేమ్స్ తో సహా చెప్పాలా? అవసరం లేదు, ఫుడ్ చెప్పు. మా గుంటూరులో మటన్ దమ్ ఫేమస్. మటన్ దమ్, చికెన్ దమ్ అండ్ ప్రాన్స్, రొయ్యలు. చెప్పు నేను చెప్పినట్టు వరుసగా 3 చెప్పు. చికెన్ దమ్ ఫేమస్, మటన్ దమ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మా గుంటూరులో తినాలంటే మటన్ దమ్ తినండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ప్రాన్స్లో వచ్చేసి రొయ్యల పకోడీ అని ఒక చోట దొరుకుతుంది, కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేస్తారు, సో నాకు అక్కడ చాలా ఇష్టం. ఓకే. మరి వంకాయ బజ్జీ ఇంకా ఫేమస్. మరి అది చెప్పాలి కదా. అంటే వంకాయ బజ్జీ లైక్ చేయని వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు, చాలా బాగుంటుంది ఆ వంకాయ బజ్జీ. ఎప్పుడైనా మీరు రండి, టేస్ట్ చేపిస్తాను. ఓకే. మరి ఎప్పుడు తీసుకెళ్తున్నావు? మీరు ఎప్పుడు వస్తారు? ఎప్పుడంటే అప్పుడు. యా షూర్, నెక్స్ట్ వీక్ వచ్చేయండి. వచ్చేస్తా. మరి ఏంటి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి? లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే లైక్ దేని గురించి అంటే వాట్ అబౌట్ దేని గురించి? ఈ ఫుడ్ బ్లాగింగ్ ఇవన్నీ కొన్ని రోజులు అయిన తర్వాత బోర్ కొట్టేస్తుంది. ఆ తర్వాత బోర్ ఏం కొట్టదు, ప్యాషన్తో స్టార్ట్ చేసాం కాబట్టి. అంటే బిజినెస్ అంటే నాకు బాగా ఇష్టం, బిజినెస్ సైడే ఉంటాను మోస్ట్లీ. చూద్దాం ఈ హనీ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తుందో. ఓకే. నువ్వు వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం ఏమో కానీ నీ హనీ కలెక్షన్స్ మాత్రం ప్రమోట్ చేసేసుకుంటున్నావు. అంతేనా? అంటే మనకి ఉంటుంది కదా ఎక్కడో కొంచెం మన బ్రాండ్ని కూడా ప్రమోట్ చేసుకోవాలి అని. ఆబ్వియస్లీ నా ఫాలోవర్స్ అందరూ వస్తున్నారు, హ్యాపీ ఫర్ దట్. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు హనీ కలెక్షన్స్ విషయంలో. నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత హ్యూజ్ రెస్పాన్స్ అయితే మాకు మీరు అందరు ఇచ్చారు. దీని తర్వాత మాత్రం ఈ లస్సీ తాగేసి అద్భుతంగా ఉండదు. అంతేనా? ఓకేనా? ట్రై చేద్దాం. అయితే మాటలు ఆపి నన్ను తిన్నీరా బాబు అనుకుంటున్నాను. అయ్యో అలా ఏం లేదు. ఫైనల్ దాదాపు బిర్యానీ ఎలా ఉంది? సూపర్ ఉంది. చార్మినార్ ఎలా ఉంది? చార్మినార్ ఎప్పుడు ఇంకా చెప్పలేదు, నెక్స్ట్ టైం. ఓకే. సరే కానీ ఇందాక మనం పోయి చాయ్ తాగాం కానీ షాపింగ్ జోలికి ఎందుకు పోలేదు? అంటే నాకు మోర్ దెన్ షాపింగ్ అంటే 2 to 3 hours కావాలి, మీరు వెయిట్ చేయలేరు కదా. అందుకనా? ఒక్కసారి లోపలికి వెళ్ళారంటే బయటికి రావడం కష్టం. బతికిచ్చారు పోయింటే మేము కెమెరా పట్టుకొని బయటే ఉండాలి. ఎప్పుడు వస్తుంది? అంటే అమ్మాయిలకి ఇంకేముంటారు చెప్పండి, ఎక్కువ షాపింగ్ ఉంటుంది. జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, ఆ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి అబ్బా. ఎవరికి నచ్చకుండా ఉంటాయి చెప్పండి చార్మినార్ బ్యాంగిల్స్. యావరేజ్గా ఎంతసేపు చేస్తావు షాపింగ్? ఎక్కువసేపు ఏం చేయను, నచ్చింది అంటే ఇంకొంచెం సేపు ఎక్కువసేపు చేస్తా, నచ్చకపోతే తొందరగా తెచ్చేసుకుంటా. ఆప్షన్ లేదు అంటే తెచ్చేసుకుంటాను, ఆప్షన్ ఉంది అంటే ఎక్కువసేపు చేస్తా షాపింగ్. ఎప్పుడైనా వేరే బ్లాగర్స్తో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్తో కానీ గొడవ పడిన సందర్భం ఏదైనా ఉందా? నాకు ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇప్పటి వరకు ఏ గొడవ రాలేదు. ఇప్పుడు రాలేదు? మీట్ అవుతుంటారా గుంటూరు వాళ్ళందరూ రెగ్యులర్గా? విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు అందరూ కలిసే ఉంటాం, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం యూనిటీగానే ఉంటాము. కొంతమంది ఉంటారు కదా నెగిటివ్ పీపుల్, వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటాం. ఎప్పుడైనా నీ మీద రివర్స్లో అన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముందుకున్నారు, ఉంటారు. ఆబ్వియస్లీ ఒకళ్ళు ఒక స్టెప్ పైకి వెళ్తున్నప్పుడు అది మనల్ని డ్రాప్ అవుట్ చేయడానికి చూస్తారు, షూర్గా మనల్ని వెనక్కి లాగాలని ఎంతో మంది చూస్తారు. సొసైటీ అంటేనే అంతే కదా. మరి అలాంటి సిచ్యువేషన్స్ ఎలా డీల్ చేస్తావు? నేను లైట్ తీసుకుంటా అబ్బా, పట్టించుకోను వాళ్ళెవరిని, అసలు పట్టించుకోను. గొడవలకు పోయిన సందర్భం? అసలు నేను గొడవకి వెళ్ళను, పట్టించుకోను. వాళ్ళు ఏమన్నారో కూడా నాకు అవసరం లేదు.
ఇలా విని ఇలా వదిలేస్తా. బయట గొడవ పోవు కానీ ఇంట్లో మాత్రం మొత్తం రచ్చ చేస్తావు కదా. ఇంట్లో నేను చాలా అల్లరి. అర్థమవుతుంది. చాలా అల్లరి అంటే చాలా అల్లరి. నేను ఒక 2 days ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ అట్లా వెళ్ళాను అనుకోని, మా వాళ్ళు నన్ను చాలా బాగా మిస్ అవుతారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఎప్పుడు వస్తావు అని కాల్స్. ఎందుకంటే రోజు గొడవలు ఉంటాయి కాబట్టి. అంటే అల్లరి ఎక్కువ చేస్తాను కాబట్టి గొడవ నాదే అప్పర్ హ్యాండ్ బయట ఇంట్లో అన్నీ. నా లైఫ్లో ఎందుకో ఇలాంటి ఇంటర్వ్యూ ఇప్పటివరకు నేను చేయలేదు. ట్యాంక్ బండి దగ్గర పిక్ చేసుకొని చాలా క్రేజీ ఉంది కదా. గోకుల్ చాట్ దగ్గర చాట్ దింపించేసి దెన్ కరెక్ట్గా చార్మినార్ దగ్గరికి వచ్చి అక్కడ చాయ్ దాపిచ్చి ఇప్పుడేమో ఇక్కడ ఫైనల్లీ షాదాబ్ బిర్యానీ దాంతో పాటు ఫైనల్ టచ్గా లస్సీ కూడా రెడీ చేసి. ఒక చేత్తో బిర్యానీ ఇంకో చేత్తో థమ్స్అప్ ఉంటేనే కిక్ కదా అది. ఎప్పుడైనా నువ్వు ప్రమోట్ చేసింది బాగాలేదని చెప్పేసి తర్వాత ఫాలోవర్లు నెగిటివ్ కామెంట్ పెట్టడాలు నిన్ను తిడుతూ పెట్టినప్పుడు హౌ డు యు డీల్ దట్? నాకు తెలిసి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి మా పేజ్కి కానీ నన్ను కానీ ఎవరు పర్సనల్గా తిట్టడం కానీ ఏది జరగలేదు. ఎందుకంటే ఫస్ట్ ఫుడ్ మాకు నచ్చితేనే ఆ వ్లాగ్ అనేది చేస్తాం. సో నేను బెస్ట్ రివ్యూ ఇస్తానని అనుకుంటున్నాను. మరి మన ఫాలోవర్స్ చెప్పాలి అది. మోస్ట్లీ నాకు తెలిసి ఏది నేను నెగిటివ్గా చేయలేదు. నచ్చకుండా ఉండదు, బట్ టేస్ట్ని బట్టి కదా, ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. మనం చెప్పిన ఐటమ్స్ అన్నీ వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేయాలని ఏం లేదు. కొంచెం యావరేజ్గా ఉన్నా ఓకే ఫైన్ దట్. నాకైతే నెగిటివ్ కామెంట్స్ ఇప్పటి వరకు రాలేదు. కొంతమంది పెట్టే వాళ్ళు ఉంటారుగా. పెట్టరు. ఎలా పెడతారంటే ప్రైజెస్ హై ఉన్నాయి, కొంచెం చెప్పండి, మేనేజ్మెంట్ సరిగా లేదు, మనల్ని రెస్పాన్సిబుల్గా చూసుకోరు వెళ్తే, ఇట్లా కొన్ని వస్తాయి. కానీ ఫుడ్ యావరేజ్గా ఉంది బాగాలేదు అని ఎవరు నన్ను ఆన్ చేయలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు. నా పేరు చెప్పు. చాణక్య. ఇంకా గుర్తుందన్నమాట. షాదాబ్ బిర్యానీ మాయలో పడిపోయి నా పేరు మర్చిపోయినా అనుకున్నా. లేదు గుర్తుంది, చాణక్య. సూపర్. నా పేరు కాజు హనీ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సారీ, కాజాబీ. కరెక్ట్గా చెప్పారు. నేను బిర్యానీ మాయలో పడను, అమ్మాయిల మాయలోనే పడతా. విన్నారా? అబ్బాయిలు అనిపించుకున్నారు. అబ్బాయిలు కనిపించుకోవాలి. అంటే ఈ ప్లేస్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మోయింజాయ్ మార్కెట్ లో ఇక్కడ ఐస్ క్రీమ్ వచ్చి తినే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మనకు బయట ఎప్పుడైతే ఫేమస్ అయిపోయిన ఐస్ క్రీమ్స్ ఉంటాయి, క్రీమ్ స్టోన్ అని వేరే వేరే ఐస్ క్రీమ్స్, వాళ్ళకంటే అంతకంటే ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ట్రెడిషన్ అనేది. చార్మినార్ దగ్గర బిర్యానీ తినేసి వచ్చి మోయింజాయ్ మార్కెట్ దగ్గర ఐస్ క్రీమ్ తిన్నామంటే అప్పుడు ఫుల్ అవుతుంది. ఆ డే అంతా ఫుల్ఫిల్ అవుతుంది. అందుకే ఫైనల్ టచ్ మన ఐస్ క్రీమ్ తో ఎండ్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే, ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్ తో ఇవ్వబోతున్నాం. ఇంతకు అది ఆల్ మిక్స్ కంటే ఫేమస్ స్పెషల్ ముందే వచ్చేసింది. ఫేమస్ స్పెషల్ అంట, ట్రై చేద్దాం. ఫేమస్ స్పెషల్ ఇది ఐస్ క్రీమ్ నేమే ఫేమస్ స్పెషల్. అంటే ఓల్డ్ స్టైల్ ఐస్ క్రీమ్స్ అట్లా తినడానికి ఇది ఈస్ రైట్ స్పాట్. బాగుంది. నాకు వెఫల్ ఇంకా బాగా నచ్చింది. అవునా? తీసుకోండి. సో ఈసారి నువ్వు వచ్చినప్పుడు కంప్లీట్గా మనము ఓల్డ్ సిటీని ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన హైదరాబాద్ న్యూ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ న్యూ సిటీలో అయితే పబ్స్, క్లబ్స్, హైటెక్ సిటీస్, మెట్రోస్. అంటే ఇక్కడ కూడా మెట్రో ఉందనుకో, కొన్ని ఉన్నాయి కదా మెట్రోస్ ఇక్కడ. సో మరి గుంటూరు గురించి బోల్డెన్ విషయాలు చెప్పావు, బోల్డెన్ విషయాలు షేర్ చేసుకున్నావు. అక్కడ ఫుడ్ ఎలా బాగుంటుంది ఏంటి అని చెప్పేసి అన్నావు. అంటే ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు నచ్చింది. అంటే డిఫరెంట్గా ఇలాగా చేసి కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ కూడా మనం చిట్ చాట్ చేసాం కదా, సో హ్యాపీ ఫర్ దాట్. ఈ మాటగా మాట బిర్యానీ తింటూ కూడా నువ్వు అంటే తినేటప్పుడు యూజువల్గా అందరూ నిజాలు చెప్తారంటారు. అవును.
అంటే నార్మల్ టైమ్స్ లో అనుకో సో అబద్ధాలు చెప్పడానికి కొంచెం ఛాన్స్ దొరుకుతుంది మైండ్. ఓకే. కాకపోతే తినేటప్పుడు ఓన్లీ నిజం పైకి వెళ్తుంది అని చెప్పేసి ఈ మధ్య అన్ని సో బ్లాగ్స్ కానీ అట్లా చెప్తున్నాను చూసారా, అవును. ఆ టైప్ లో వస్తుంది. కాబట్టి నువ్వు చెప్పినట్టు కూడా నిజమే అనిపిస్తుంది. నేను చెప్పే అన్ని నిజాలే. మెయిన్ మా ఫాలోవర్స్కి అబద్ధం చెప్పను. ఫాలోవర్స్ అంటే ప్రాణం ఇస్తాం అంతే. ఇంతకు నీ ఫాలోవర్స్ నుంచే వచ్చిన నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఏంటి? స్పెషల్ గిఫ్ట్ అంటే నన్ను సపోర్ట్ చేస్తారు, అదే పెద్ద సపోర్ట్. స్పెషల్ గిఫ్ట్ మరి నీ ఫోన్కి వచ్చిన కేసు గురించి చెప్పవా? అలాంటివి చాలా వస్తాయి. నాకు బుకేస్ ఇస్తారు, డ్రెస్సెస్ ఇస్తారు ఫ్రీగా ఆఫ్ కాస్ట్లో. నాకు మంచి డ్రెస్ ఏదైనా నచ్చింది అనుకోండి, ప్రమోషన్కి వెళ్తాను కదా, ఆబ్వియస్లీ ఇస్తారు, నాకు ప్రజెంటేషన్ చేస్తారు. నీకు వచ్చిన గిఫ్ట్లలో కల ద స్పెషల్ గిఫ్ట్? స్పెషల్ గిఫ్ట్ అంటూ అంటే ఒక క్లయింట్ ఉన్నారు, ఆమె బెంగళూరులో ఉంటారు. ఇది రెజిన్ ఆర్ట్ ఉంటుంది కదా, అది నాకు ఫార్వర్డ్ చేశారు, నాకు చాలా నచ్చింది. నా పిక్ మీద ఉంటుంది అది. పాసిబుల్ నేను స్టోరీ మెన్షన్ చేస్తాను, చూడండి. అది నాకు బాగా నచ్చింది. ఇంకా వేరే క్లయింట్స్ కూడా నాకు కోఆర్డ్ సెట్స్, డ్రెస్సెస్, పంజాబీ డ్రెస్సెస్, శారీస్ ఇలా అన్నీ ఇస్తూనే ఉంటారు, ఫ్రీగా ఇస్తారు. హూజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ బ్లాగర్? ఫుడ్ బ్లాగర్ అంటే చాలా మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. ఆల్మోస్ట్ నాతో పాటు చేసే వాళ్ళందరూ. మెయిన్ నాకు నేనే ఫేమస్ అండ్ ఫేవరెట్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా ఇష్టమే, ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది ఉంటారు సిటీ నుంచి. అంటే ఫస్ట్ మన డప్పు మనం కొట్టుకోవాలి అంతేనా? ఆబ్వియస్లీ కదా, మనల్ని మనం కాకపోతే ఎవరు ప్రమోట్ చేస్తారు? అంతే అంతే. సో ఒక అమ్మాయిగా ఫుడ్ బ్లాగర్గా వెళ్తూ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నావు. మరి మూవీస్ వైపు ఏమన్నా అడుగులు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే 1,00,000 మంది ఫాలోవర్స్ అంటే నార్మల్ విషయం కాదు. యాక్చువల్గా మూవీస్ సైడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. అడిగారు ఎవరన్నా? అడుగుతున్నారు. రీసెంట్గా కూడా ఒక షార్ట్ ఫిల్మ్ ఛాన్స్ వచ్చింది, దాంట్లో మెయిన్ రోల్గా అడిగారు. ఇంకొకరు కూడా అడిగారు, గోదావరి సంథింగ్ ఎయిట్ సైడ్ షూట్ ఉంది, రావాలి అన్నారు. బట్ నేను ఇంకా ఎందుకు దాని వైపు వెళ్ళట్లేదు అంటే ఫర్దర్గా ఉన్నాయి ప్లాన్స్, చూస్తాం. ఏదైనా మంచి మూవీలో యాక్టింగ్లో నాకు ఛాన్స్ వచ్చిందంటే వెళ్తాను. మెయిన్లీ అల్లు అర్జున్ మూవీలో. ఓకే, అంటే ఎలా ఉందో ఫైనల్ గా ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉందో చెప్పేసి. చాలా బాగుంది. సో అది గైస్, ఈరోజు మన చిట్ చాట్ విత్ కాజు హనీ అయితే ఇలా జరిగింది. మొత్తం హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము. చాలా బాగా నచ్చింది. బాగా వచ్చిందా? ఇంకేమైనా చెప్తాము వాళ్ళకి? ఇంత చెప్పిన తర్వాత ఇంకేం చెప్తా ఉంటావా? ఇంత చెప్పాక ఇంకేం చెప్తాం. కాబట్టి మా పేజ్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా ఇంకా అన్ని ఆఫర్స్ తెస్తూనే ఉంటారు. మీ కాజు భయ్యా ఫేమస్ ఐస్ క్రీమ్లో ఆఫర్స్ కాదు, ఆవిడ పేజ్లో పోస్ట్ చేసేవి. కాబట్టి నేను ప్రమోట్ చేసే బ్రాండ్స్ దగ్గర నుంచి ఆఫర్స్ తెస్తాను మీకోసం. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ డూ like, share and subscribe to the Vyuham Media. Thank you. This is Chanakya. This is Kaju Honey. Thank you. Bye.